అందరికీ నమస్కారం. ముందుగా మీరు చూసే వీడియోకి, ఆడియోకి ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇద్దరు మొగుడు పెళ్ళాల గొడవ కోసం నేను ఇక్కడ మాట్లాడబోతున్నాను. సో, ఈ గొడవలో ముందుగా ఆయన పర్మిషన్ అయితే తీసుకున్నాను నేను. అన్న మీకోసం ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను అంటే, మా ఇంట్లో జరిగిన గొడవ వల్ల నలుగురు కాపురాలు నిలబడతాయి అంటే గనక నువ్వు వీడియో చేయి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు. సో, ఆయన పర్మిషన్‌తోనే ఇదంతా నేను మాట్లాడుతూ ఉన్నా. రీసెంట్‌గా మేము ఒకరింట్లో ఒక ఏసీ రిపేర్కి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ మేము వెళ్ళేసరికి ఇంట్లో మొగుడు పిల్లలిద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ఆయన వెంటనే చాలా సీరియస్గా ఉన్నారు. ఆ టైంకి మేము వెళ్తే నా చేపట్టుకుని తీసుకుని వంటగదిలోకి తీసుకెళ్ళి, తమ్ముడు ఇక్కడ ఒక్కసారి చూడు, మా ఇంట్లో లేనిదంటూ ఏమైనా ఉందా, ఇక్కడ లోటు ఏమైనా నీకు కనిపిస్తుందా, ఇంట్లోకి పాపం ఆయన ఏదో కంపెనీలో పనిచేస్తూ ఉంటారు, నైట్ ఓవర్ టైంలు గట్రా చేసి ఇంట్లోకి కొత్తగా ఇల్లు కట్టారు, ఫ్రిడ్జ్ కొన్నారు, పెద్ద టీవీ కొన్నారు, వాషింగ్ మిషన్ కొన్నారు, అన్నీ కొన్నారు. సో అయినా సరే ఇంట్లో భార్యతో గొడవ అంటాం. సో ఇక్కడ చెప్పు తమ్ముడు, మాకు ఇక్కడ లేదంటే ఏముంది, నేనేమైనా లోడ్ చేస్తున్నాను చెప్పు అన్నారు. పిల్లలకి కూడా మంచి స్కూల్లో జాయిన్ చేశారు. ఏంటన్నా గొడవ ఏంటన్నా అంటే, ఈవిడికి మనసు బాగాలేదంట, నేను సరిగ్గా చూసుకోవట్లేదంట అన్నారు. అన్న మరి భార్య మనసు బాగోకపోతే మీరే కదా చూసుకోవాలి అని అంటే, అసలు ఆ మనసు ఎందుకు బాగాలేదో కనుక్కో అన్నారు. ఏంటన్నా చెప్పానా అంటే, ఈవిడ ఇంటి దగ్గరే కూర్చొని డైలీ ఎవరితోని ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తూ ఉండేది. ఆయన మెసేజ్ చేసేవాడు. కొన్ని రోజులకి వీళ్ళు నెంబర్లు మార్చుకున్నారు. సో రోజు గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఈ మధ్యకాలంలో వాడు మాట్లాడట్లేదు, వాడు మెసేజ్ చేయట్లేదు. సో వాడు మాట్లాడడం మానేశాడని చెప్పేసి వీడికి కోపం వచ్చి, ఆ కోపాన్ని ఇంట్లో పిల్లల మీద, ఈయన మీద చూపిస్తూ ఉంది. అరే ఫ్యామిలీ కోసం రాత్రి పగలు ఇంత కష్టపడుతున్నాను, మమ్మల్ని పట్టించుకోవడం మానేసి ఎవడో మాట్లాడట్లేదు అని చెప్పేసి వాడి కోపాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దుతుంది ఏంటి అని చెప్పేసి ఆయన ఎక్కువ కొంచెం ఫ్రస్ట్రేషన్ అవుతున్నాను అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళకి మేము చెప్పే చిన్న సలహా ఏంటంటే, ఇలాంటి గొడవలు మేము బయట చాలా చూస్తున్నామండి, చాలా ఇళ్లలో జరుగుతున్నాయి ఇవి. సో ఆడవాళ్ళు ఎందుకు అంత వీక్ మైండ్ అయిపోతున్నారో తెలియట్లేదు. ఎవడో వాడి స్వార్థం కోసం టెంపరీగా వచ్చే అలాంటి వాళ్ళతో మాట్లాడి ఎడిక్ట్ అయిపోయి మీ జీవితాలు, మీ కాపురాలని పాడు చేసుకుంటున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భర్తలు, మీ పిల్లలు కేవలం మీకోసం కష్టపడుతున్నారు. ప్రతి రూపాయికి ఎంత కష్టపడితే వస్తుందో మీకు బాగా తెలుసు. సో ఇంట్లో హస్బెండ్ వచ్చేసరికి కొంచెం ప్రశాంతత ఉండాలి, కానీ ఇలా కొంతమంది చేసే పనుల వల్ల తలకెప్పటి అవ్వకూడదు. నేను ఇది అందరినీ అనట్లేదు, ఎవరో ఆడవాళ్ళు ఒకరు ఇద్దరిని తప్పించి మిగతా వాళ్ళు అందరినీ అంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇలానే ఉన్నారు. సో రోడ్డును పోయే ఎదవల కోసం మీ కాపురాలని త్యాగం చేసుకోకండి. సో దయచేసి మీ ఇంట్లో అన్న తమ్ముడిగా చెప్తున్నాను, ఇలాంటి వేస్ట్ ఫెలోస్ని దూరంగా పెట్టి మీ ఫ్యామిలీతో మీరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే ఆ అమ్మాయి చేసింది రైటో రాంగో మీరు కింద కామెంట్లో చెప్పండి. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.